హుజురాబాద్ లో ఘోరంగా ఓడిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ వచ్చిన ఈటెల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఆయన గేరు మార్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఎంపీగా గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈటెల రాజేందర్ కి బిగ్ బ్రేకులు పడుతున్నట్టు తెలుస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడం జరిగింది. అప్పుడున్న సందర్భంలో దేశం మొత్తం మోడీ హవా నడుస్తున్నా కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేకున్నా కానీ, కాంగ్రెస్ పార్టీ బలహీన పడినా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలవడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనే నమ్మకం కూడా ఎక్కువగా లేకుండానే చెప్పవచ్చు. కానీ ఆయన రాజకీయ మాస్టర్ మైండ్ తో మల్కాజ్గిరి ప్రజలనంతా పార్టీలకు అతీతంగా ఒక్కటి చేసి ప్రశ్నించే గొంతును గెలిపించండి అంటూ రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు బ్రతకాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి ప్రశ్నించే గొంతును బ్రతికిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, కానీ ఇలాంటి గొంతును నొక్కితే ప్రజలను ఎవరు కాపాడలేరు అని మల్కాజ్గిరి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి అని గెలిపించారు. సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డి లాగే నేను కూడా ఎమ్మెల్యేకి ఓడిపోయాను, మల్కాజ్గిరిలో పోటీ చేస్తే నేను కూడా రేవంత్ లాగే ఎంపీగా గెలుస్తాను, ఆ తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ అవుతాను అని ఈటెల రాజేందర్ కలలు కంటున్నాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అధికారంలో లేదు. అప్పుడు ప్రశ్నించే గొంతు అవసరం కాబట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ నేను ప్రశ్నించే గొంతు అని ముందుకు వస్తున్నారు. నువ్వు ఏ విధంగా ప్రశ్నించే గొంతువు ఈటెల రాజేందర్ అంటూ ఈటెలను ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణకు నిధులు తీసుకురావాల్సింది పోయి ప్రశ్నించే గొంతును బ్రతికించండి, నేను ప్రభుత్వంపై పోరాడుతాను అని చెబుతున్నారు. ఆల్రెడీ మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ఆ ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణకు నిధులు తీసుకురావడానికి మీరు అడుగులు ముందలకేయండి. కానీ ఇలా మల్కాజ్గిరి ప్రజలను మభ్యపెట్టి ప్రశ్నించే గొంతును గెలిపించండి అంటే ఎవరు ప్రశ్నించే గొంతులు, ఎవరు అధికార పార్టీలో ఉన్నారు అనేది ప్రజలు తెలుసుకోనంత అమాయకులు కాదు అని ఈటెలపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఇలాంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం మల్కాజ్గిరిపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఎలాగైనా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అని ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.